కాబట్టి ఏ రోజు ఈయన ఇలా అన్నాడు, ఈయన ఇలా చేశాడని రాసి ఉన్నా కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే ఇది సెన్సేషనల్ కోసము వ్యక్తిగతమైన ఆహ్, యాంగిల్‌తో చూడలేదండి. హ్మ్. ఇండస్ట్రీలో వుమెన్‌కి ప్రొటెక్షన్ ఉండాలి. ఇండస్ట్రీ అంటే రెస్పెక్ట్ ఉండాలి. బయట సమాజానికి ఒక మోడల్‌గా ఉండాలి అని మేము భావించాం. దానికోసం మేము చేయగలిగిన అన్ని ఎఫర్ట్స్ పెట్టాం. ఇప్పుడు 'జానీ మాస్టర్‌దొచ్చింది.' హ్మ్. మేమేం ఆవేశపడలేదు. అందరూ లవ్ జిహాద్ అంటే ఇది లవ్ జిహాద్ కేస్ కానే కాదని నేనే చెప్తున్నా. అవును. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక పవర్ ఎక్సర్సైజ్ ఉందా లేదా? 'జానీ మాస్టర్' అనేవాడు ఇవాళ నేషనల్ లెవెల్‌లో అవార్డు గ్రహీత. హ్మ్. ఆయన, ఆయన కొరియోగ్రఫీలో చాలా డీసెన్సీ ఉంటుంది. ఆయననెవరు మేము అంటే ఆహ్, ఒక ఆక్వర్డ్‌గా, అబ్‌సీన్‌గా చేసే కొరియోగ్రాఫర్‌గా చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 'అలవైకుంఠపురంలో' 'బుట్టబొమ్మ బుట్టబొమ్మ' అవును. లాంటివి చాలా గ్రేషియస్‌గా చేసిన అతనంటే ఒక కొరియోగ్రాఫర్‌గా అతని పట్ల మాకు గౌరవం ఉంది. కానీ ఒక పవర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక 16, 17 ఏళ్ల అమ్మాయి డీకొచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యి ఎళ్ళేటప్పుడు ఒక కాల్ చేశాడు. హ్మ్. మా మా కంపెనీలో నీకుంది అవకాశం. అవును. ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు వాళ్ళ యాంబిషన్స్. ఆర్టిస్ట్ అవ్వాలి, అవును. కొరియోగ్రాఫర్ అవ్వాలి అని. హ్మ్. సో, అది తీసుకొని మీకు అవకాశం ఇస్తామన్నాక వాళ్ళ పట్ల ప్రొటెక్టెడ్‌గా ఉండాల్సిందే. ఎవరైనా మేజర్ స్త్రీ పురుషులుంటే వాళ్ళు కన్సెన్సెస్‌తో మ్యూచువల్ కన్సెంట్ ఇచ్చుకొని, హ్మ్. కన్సెన్షియల్‌గా ఉంటే హ్మ్. అది వాళ్ళ ఇష్టం అండి. దాన్నెవరు గూడా జడ్జిమెంటల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సిన అవును. అవసరం లేదు. ఇఫ్ షీ ఈజ్ మైనర్ కన్సెన్సస్‌తో పనే లేదు. లేకుదు. అవును. అది అసాల్టే అవుతుంది. అవును. అది తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకు ఇన్నాళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం? హ్మ్. కానీ ఇండస్ట్రీలో ఇప్పటికి కొన్ని రికార్డ్స్ వింటే వీళ్ళవే కాదు చాలా ఉన్నాయి. హ్మ్. వాళ్ళు పాపం బయటకి రావడానికి సిద్ధంగా లేరు కాబట్టి మేము బట్ మా దగ్గర ఉన్నాయి కదా! అందుకని మేమేమంటున్నాము అంటే, కన్సెన్షుయల్ అయితే మీ ఇష్టం. ఎవరైనా అంటే ఇండస్ట్రీలో ఎవరు కన్సెన్షుయల్‌గా లేరా? హ్మ్. అది ఇష్యూ అవ్వట్ల. బట్ ఇఫ్ షీ ఈజ్ మైనర్ ఆమె కన్సెంట్‌తో పని లేదు. డోంట్ టచ్ హర్. ఇదొక పాయింట్. సెకండు ఏదో ఒక దశలో కన్సెన్సస్ డ్రాప్ అవ్వచ్చు. హ్మ్. కంటిన్యూ కాకపోవచ్చు. అప్పుడు వయలెన్స్ ఉండొద్దు. హ్మ్. ఇద్దరికీ ఇష్టమైతే ఇవాళ సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. అనేక కోణాల్లో దాన్ని కన్సెన్షుయల్ సెక్స్ అంటున్నాం. హ్మ్. కానీ ఎవరైనా వాకౌట్ చేస్తామంటే అది వైఫ్ అయినా సరే హింస ఉండకూడదని చట్టం చెప్తుంది. అవును. ఒక వైఫ్ అయినా అవును. సరే. సో, ఒక వైఫ్ నేనెళ్ళిపోతా అన్నప్పుడు హ్మ్. ఆమెను గూడా కొట్టి, హింసించి హ్మ్. ఇంకో రకంగా హెరాస్ చేయొద్దు. లేదా నాతో పడుకోమని వేధించకూడదు. హ్మ్. సో, ఒక ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా డ్రాప్ అవుతామంటే దాన్ని ఎట్లా డీల్ చేయాలో గూడా వీళ్ళకి తెలియాలి. హ్మ్. అక్కడ చాలా వయలెన్స్ ఉంది అనడానికి ఆధారాలు కనపడుతున్నాయి. కొన్ని ఆడియో రికార్డ్స్ మేము విన్నాం. హ్మ్. వింటే మాకు అర్థమైంది. హ్మ్. తలుపులు పగలగొట్టైనా వస్తాను. హ్మ్. నేను లోపలికొస్తానంటే తలుపులు తీయమంటే తలుపులు పగలగొట్టొస్తాం. హ్మ్. ఎవడికి చెప్పుకుంటే వాళ్ళకి చెప్పుకో. పోలీసులకిస్తామంటే దానికి గూడా ఒక నవ్వు నవ్వి హ్మ్. ఆహ్, ఛాలెంజ్‌లు జేయడం. అంటే ఒక పవర్ ఎక్సర్సైజ్ 'జానీ మాస్టర్' అయినా కావచ్చు, ఎవ్వరైనా కావచ్చండి. వి రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషనల్. హ్మ్. కానీ పవర్ ఎక్సర్సైజ్ చేసే రైట్ లేదు. ఒక గుర్తింపు రాగానే, ఒక పవర్ రాగానే ఒక ఫోకస్డ్‌గా మనుషులు ఎలివేట్ అవ్వగానే, మా చేతిలో ఏదైనా అధికారం ఉందని ఎవ్వరనుకున్నా తప్పదు. ఒక నిర్మాత అయినా, ఒక దర్శకుడైనా, ఒక హీరో అయినా, ఒక కొరియోగ్రాఫర్ అయినా. హ్మ్. చాలా మంది విమెన్ కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అవును. ఇవాళ సీనియర్ ఆర్టిస్ట్‌లు మీరు కదిలించండి. వాళ్ళు పడిన ఆవేదన వాళ్ళు ఇప్పుడు జయలలిత అని ఆమంటది, ఒక హీరో వచ్చి నా అర్ధరాత్రి నా తలుపు కొట్టాడు. హ్మ్. ఆమె ఒక వీడియోలో చెప్పింది కదా! ఎవరు ఆమె మీదకెందుకెళ్ళట్ల? అవును. ఆ! అంటే ఇవన్నీ మీరు ఇవాళ సీనియర్ ఆర్టిస్ట్‌లవి ఇప్పుడు మీ యూట్యూబ్‌లో ఎక్కువయ్యాక ఇంటర్వ్యూలొస్తున్నాయి గదా! అందులో, అవును. ఇందులో 'సుమన్‌లో' అవును. వాటిల్లో. వాళ్ళు వాళ్ళు పడిన బాధలు గూడా చెప్పుకుంటున్నారు కదా! అంటే నేనేమంటున్నా అంటే ఎవ్వరైనా ఇందులో లేదు. పవర్ ఎక్సర్సైజ్ లేదు. సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ లేదు అని చెప్పగలిగే స్థితి లేదు. ఇంకోటి రాణా ప్రతాప్ గారు, హ్మ్. ఒక పరిస్థితిని అడ్డం పెట్టుకొనో, అవకాశాన్నో, అవసరాన్నో, వల్నరబిలిటీనో హ్మ్. అడ్డు పెట్టుకొని వర్క్ ప్లేస్‌లో ఎక్స్‌ప్లాయిట్ చేస్తే అది కూడా సెక్షువల్ హారాస్మెంట్ అవును. అంటారు. అదే ఒక సినిమా ఇండస్ట్రీ కదా! అడ్డా మేస్త్రి. హ్మ్. ఒక రోజు ఇవాళ మీకు తెలుసా అడ్డా మేస్త్రీలు ఎంతమంది? "నువ్వు నాకు లొంగితేనే నీకు పని ఇస్తా" అంటారు. అవును. పిల్లల ఆకలి తీర్చడానికి అడ్డా మేస్త్రికి హ్మ్. ఆహ్, లొంగి పని తెచ్చుకున్న ఆడవాళ్ళున్నారు. అందులో మనం ఏ అవకాశం చూస్తాం? హ్మ్. అవసరమే అక్కడ. అవును. అవును. కానీ అది కూడా ఒకవేళ చట్టం ముందుకొస్తే, ఆ అమ్మాయి చట్టం ముందు గనక వస్తే, హ్మ్.
అది కూడా సెక్షువల్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషనే అవును. అవుతుంది. సో, అడ్డా కూలీ నుంచి ఐటీ వరకు మీ మీడియాలో రాలేదనుకుంటున్నారా? ఎంతమంది వుమెన్ రిపోర్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, మేము ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాం. కానీ అవును. బయటికి రావడానికి మా కుటుంబాలు అడ్డొస్తున్నాయి అని బాధపడ్డారు. అంటే నేనేమంటున్నా అంటే కేసులు పెట్టకుండా ఉన్నోళ్ళందరూ హ్మ్. ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకోవడానికి వీల్లేదండి. హ్మ్. అలాగే డే వన్నే ఎందుకు రాలేదనేది కూడా అర్ధరహితం. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి కార్డ్ కోసం ఎదురు చూసింది. అతన్ని భరించింది. కొన్నిసార్లు ఇదే నా లైఫ్ అనుకోవచ్చు. హ్మ్. యాక్సెప్ట్ చేసుండొచ్చు. కొన్నిసార్లు నేను భరించలేను అనుకునుండొచ్చు. చాలా స్ట్రగుల్ పడింది. ఆ తర్వాత 'పుష్ప 1' అయింది. అప్పుడు కూడా స్ట్రగుల్ పడింది. గ్యాప్‌లో మళ్ళీ బాగా ఇబ్బందులు పడింది. మళ్ళీ 'పుష్ప 2' అతను వెళ్ళలేదు. ఈమె వెళ్ళింది. "నువ్వు వెనక్కిరా, నువ్వు వెనక్కిరా" అన్నప్పుడు హ్మ్. సుకుమార్ గారికేమో చెప్పుకుంది. అవును. సో, ఆయన ఏదో అష్యూరెన్స్ ఇచ్చారు. "అమ్మ నీ పని నువ్వు చేసుకో అమ్మా. హ్మ్. ఏదైనా ఉంటే నేను మాట్లాడతాలే జానీ మాస్టర్ గారితో" అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. 'పుష్ప 2' అయ్యే వరకు ఆ అమ్మాయి స్వేచ్ఛగా పని చేసుకోగలిగింది. అవును. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచన కూడా మారుండొచ్చు కదా! హ్మ్. నేను ఎందుకంటే ఆ అమ్మాయి టాలెంటెడే. నో డౌట్ చాలా మందన్నారు. వాళ్ళిద్దరూ డాన్స్ మాస్టర్‌లుగా చాలా గ్రేస్‌ఫుల్‌గా అవును. చేశారు. కెమిస్ట్రీ ఉందని. అదేమైనా ఉండొచ్చండి. ఆ అమ్మాయి టాలెంట్ ఉన్నప్పుడు, హ్మ్. ఆ టాలెంట్‌తో తను కొరియోగ్రాఫర్‌గా నిలబడాలి అనుకున్నప్పుడు, ఆమెకు అవకాశం ఉందా? లేదా? అందరికీ ఉండే అవకాశాలు హ్మ్. ప్రతి వాళ్ళు కాంపిటీటివ్ స్పిరిట్ తోటి పనిచేస్తారండి. అందులో అవకాశాలు పొందడం కోసం చాలా స్ట్రగుల్ అవుతారు. హ్మ్. ఆమెకు అవకాశం వచ్చిన ప్రతిసారి కోల్పోయిందెందుకు? ఒక్క సుకుమార్ గారి సపోర్ట్‌తో ఆమె ఇతను రా అని ఎంత ఫోర్స్ చేసినా అక్కడ నిలబడింది. అవును. కానీ దాని మధ్యలో 'పుష్ప 1'కి, 2కి మధ్యలో వచ్చిన ప్రాజెక్ట్స్ ఆమె కోల్పోయింది. హ్మ్. కార్డ్ లేని కారణంగా ఆమెని అనెతికల్‌గా ఇల్లీగల్‌గా చూపిచ్చారు. హ్మ్. ఇది ఫ్రెండ్స్ ద్వారా డాన్సర్‌ని తెచ్చుకుంటే జూనియర్ ఈ హ్మ్. తోకలుంటారు గదా! అవును. ఆ మాట అనకూడదేమో. అవును. అంటే అసిస్టెంట్సో హ్మ్. ఏమంటారో హ్మ్. జూనియర్ కో డాన్సర్స్, డాన్సర్స్. కో డాన్సర్‌లో జూనియర్ డాన్సర్‌లో. హ్మ్. సో, వాళ్ళు వాళ్ళని తను కార్డ్ లేకుండా తెచ్చుకుంటే గూడా ఇష్యూ చేశారు. అవును. సో, ఆమె ఎయిమ్ అంతా కార్డ్ ఉంది. 'పుష్ప 2' అయ్యాక అప్పుడు గూడా ఇవ్వలేదు. అవును. కానీ సతీష్ అనే అతను హ్మ్. ఇండస్ట్రీలో హ్మ్. అతని వల్ల సఫర్ అయినాడో లేకపోతే ఏమి ఇష్యూస్ ఉన్నాయో అతను వాయిస్ రైజ్ చేశాడు. హ్మ్. అందులో ఈమె పేరు కూడా తెచ్చాడు. హ్మ్. అప్పుడు జానీ మాస్టర్ గారు నీకు కార్డ్ ఇస్తాం డబ్బులు కట్టుకుంటే 6,30,000 పట్టుకునెళ్ళి చెక్క తీసి హ్మ్. ఇచ్చింది. హ్మ్. సెకండ్ ఫ్లోర్‌లో సెక్రటరీ తీసుకుంటాడు అని చెప్పి సెకండ్ ఫ్లోర్‌లో కూర్చుంటే కాలొస్తది. హ్మ్. ఆహ్, ఈయన మాట్లాడతాడు జానీ మాస్టర్ అని. హ్మ్. ఆ తర్వాత అందరికీ గూడా చాంబర్స్‌లో ఉన్న సెకండ్ ఫ్లోర్‌లో బోర్డ్ పక్కన హ్మ్. చెక్ తీసుకుంటే హ్మ్. ఫోటో తీస్తారు. హుహు. ఈమెను అప్పటికప్పుడు ఇక్కడ తీసేవాళ్ళు పైకెళ్ళి ఆ! టెర్రస్ మీద తీసుకున్నారు చెక్. ఓకే. ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌లో తీసుకోల. హ్మ్. ఇవన్నీ అర్థమవుతాయి కదా ఎవరికైనా. అవును. సరే అయింది. ఆ తర్వాత 2.5 నెలల వరకు ఆగస్టు 28 వరకు జూలై మొదటి వారంలో కట్టింది. అవును. ఆల్‌మోస్ట్ 2 మంత్స్ ఇదిగో, అదిగో ఆయన్నడిగి, ఈయన్నడిగని కాలయాపన చేశారు. హ్మ్. మళ్ళీ ఇష్యూ గొడవయింది. ఆ గొడవలో సరే వచ్చి తీసుకో అన్నారు. కార్డొచ్చింది. హ్మ్. ఆగస్ట్ 28న కార్డొచ్చింది. 29, 30 అంతకుముందు నుంచి పర్సుయేట్ చేస్తున్నా. ప్రాజెక్ట్‌ని వెళ్లి కలిసింది. ఇస్తామన్నారు. నాకు కార్డొచ్చింది అనగానే వాళ్ళు ఇస్తామన్నారు. ఇస్తామన్నారు. అవును. ఇమ్మీడియేట్‌గా 30థ్ అనుకుంటా వచ్చి లెటర్ ఇచ్చింది. హ్మ్. నాకు 12 మంది డాన్సర్స్ కావాలి. హ్మ్. సెప్టెంబర్ 1 ఆ కొత్త ప్రాజెక్ట్‌కి వెళ్తుంటే ఒక గిఫ్ట్ బాక్స్ వస్తది. అందులో ఒక రోజా పువ్వు ఉంటది. కింద లెటర్ ఉంటది. హ్మ్. 'పుష్ప 2' డ్రామా అంతకు ముందే ఓరల్‌గానే 'పుష్ప 2' డ్రామా అయింది. నీకెవడు లేడు. హ్మ్. నిన్నెవడు రక్షించలేడు. అవును. ఎవడు ఈ టైప్ ఉన్నాయి. అవి ఆడియోలు గూడా విన్నాం. అవును. ఇవన్నీ అయ్యాక ఆఖరికి సెప్టెంబర్ 1 ఆ లెటర్ వచ్చినా గూడా ఆ పిల్ల పట్టించుకోలా. నాకు హ్మ్. కార్డొచ్చింది గదా! అని ధైర్యంతో. తీరా ఆ ప్రాజెక్ట్‌కి వెళ్ళగానే హ్మ్. అది క్యాన్సిల్ అయింది. సో, మీలాంటి మీడియా వాళ్ళు అవన్నీ పరిశీలించాలి. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం నిజమా? కాదా? హ్మ్. సో, ఎప్పుడైతే కార్డ్ కోసం ఎదురు చూస్తుందో సెప్టెంబర్ 1 హ్మ్. కార్డ్ క్యాన్సిల్ అయిందో సారీ కార్డ్ క్యాన్సిల్ గాల. ప్రాజెక్ట్ క్యాన్సిల్ క్యాన్సెల్ అయింది. అయిందో, ఓహో! నా కార్డ్ ఉన్నా కూడా ప్రాజెక్ట్‌లో రానివ్వరు. హ్మ్. అతన్ని అడిగిందట. హ్మ్. ఎందుకు సార్? హ్మ్. నాకు టాలెంట్ లేదా? అంటే, టాలెంట్ ఉంది. కానీ మమ్మల్ని రీజన్ అడగకు. హ్మ్. అంటే ఆమెకి భయమేయదా? అంటే అవును. 6 సంవత్సరాలు ఎదురు చూసింది కార్డ్ కోసం. కార్డ్ వచ్చాక కూడా నాకు ప్రాజెక్ట్స్ లేవు అంటే, హ్మ్. నా పరిస్థితి ఏంటి అని. అప్పుడు 4వ తారీఖు సెప్టెంబర్ 4 చాంబర్స్‌కెళ్ళింది. అక్కడున్న పెద్ద మనుషుల్ని కలిసింది. తన గోడు చెప్పుకుంది. వాళ్ళు రాసిమ్మన్నారు. 35, 40 పేజీల లెటర్ రాసింది. ఆ తర్వాత అదంతా చూసి, విని పోలీసుల దగ్గరికెళ్ళమన్నారు. హ్మ్. దట్స్ హౌ ఇష్యూ బయటకొచ్చింది. బయటకొచ్చింది. హ్మ్. అప్పుడెందుకు జేయలా? ఇది అవును. నిజమైతే అది అప్పుడే మెయిన్‌గా అదే అంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు 16 ఇయర్స్ అన్నప్పుడు అప్పటినుంచి చెప్పొచ్చు కదా! మళ్ళా ఎందుకు చెప్తలేరని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా అదే అంటున్న పరిస్థితి. అది నిజమండి. ఎవరికైనా అలా అనిపిస్తుంది. కొంచెం ఆలోచించాలి. చాలా మంది భార్యలు హ్మ్. పెళ్ళైన పెళ్లిలోనే గొడవలని,
పెళ్ళైన తెల్లారి నుంచి కొడుతున్నాడు. అవును. ఇదిగో ఇది ఇరగ్గొట్టాడు. ఇదిగో ఇక్కడ ఇరిగిపోయింది. ఇదిగో ఇది ఇరిగిపోయింది. ఇది బొప్పి కట్టింది. అవును. ఇగో ఈ చెవు అసలు పని చేయట్లేదు అంటారు. చెవు బద్దలై పని చేయట్లేదు. రికార్డ్ కూడా తెస్తారు. అవును. కానీ మేము అడగాల, అవును. అమ్మా అప్పుడే ఎందుకు వెళ్ళలేదు పోలీసులకంటే, అలా అడిగే స్థితి మాకు లేదు. ఎందుకో చెప్పనా? డొమెస్టిక్ వయలెన్స్‌లో కూడా 10 ఏళ్ళు అనుభవించి మారుతాడేమో, పిల్లలు పెరుగుతుంటే మారుతాడేమో, అవును. పెద్దోళ్ళైతే మారుతాడేమో, ఇట్లా ఎదురు చూసి, ఇక ఆ హింస భరించే శక్తి లేక బయటకొచ్చిన ఆడవాళ్ళని, నీ చెవు ఆ రోజు కదా ఇయర్ డ్రమ్ పగిలింది. నువ్వు ఆ రోజు ఎందుకెళ్ళలేదని మేము ఇట్లాగే దూషించమా? హ్మ్. చెప్పండి. హ్మ్. ఎంతమంది లేరు? అలాగే మీడియా నుంచి నేను మొదలుపెడుతున్నా. మన ఇళ్ళల్లో ఆడపిల్లలున్నారండి. వాళ్ళు బయటికెళ్తే 14, 15 ఏళ్ల తర్వాత సెక్షువల్ అబ్యూస్‌కి గురి కాలేదా? వచ్చి రాగానే అన్నకో, అమ్మకో, నాన్నకో చెప్పేసుకుంటున్నారా? హుహు. నువ్వు కాలేజీ మానేయి అంటారు. వాడు చూసాడని నీకెట్ట తెలిసింది? నువ్వు చూస్తేనే కదా అంటారు. అవును. అవును. ఎంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకెళ్ళాక తాము ఎదుర్కొనే హింసల్ని చెప్పుకోగలుగుతున్నారు. ఒకవేళ ఏమండి, మేము చైల్డ్‌హుడ్‌లో ఉన్నప్పుడు బస్సు దిగి ఎళ్తుంటే ఎవడో వెనక నుంచి వచ్చి హగ్ చేసుకున్నాడు. హ్మ్. అప్పుడు నాకు చాలా భయమేసింది. నేను ఇంట్లోకొచ్చి చెప్పుకోలేదండి. మరి అప్పటికే నేను యాక్టివిస్ట్‌ని. హ్మ్. పీడీఎస్ విద్యార్థి రంగంలో ఉన్నాం. ఓకే. ఫస్ట్ టైమ్ అది షాక్‌గా ఉండే. హ్మ్. ఎవరికీ చెప్పలా. హ్మ్. ఇంకోసారి ఎవడో పిచ్చి వేషాలేస్తే, పిచ్చి శేఖలేస్తే అప్పటినుంచి ఆ! మా చేతుల్లో గొడుగులుంటే గొడుగులు, చెప్పులుంటే చెప్పులతో కొట్టడం మొదలెట్టాం. అది చాలా రోజులకి అంటే కొంచెం హ్మ్. 15-17, 18కి వచ్చేటప్పటికి ఆ ధైర్యం వచ్చింది. ఇంకా అప్పటినుంచి ఓ చెప్పులతో కొట్టొస్తారు మీరు. హ్మ్. వాడెంట పడితే మీకు కాపలా ఎవరు రావాలి అని మా పిల్లలే, మా హ్మ్. లీడర్‌లు మాట్లాడిన సందర్భాలున్నాయి. హ్మ్. వాళ్ళ తర్వాత చాలా పెద్దోళ్ళు గూడా ఇప్పుడు. హ్మ్. అంటే నేనేమంటున్నా అంటే, ఆడపిల్లలు ఎదుర్కొనే లైంగిక హింస ఎందుకు చెప్పలేదు హ్మ్. అనే ప్రశ్న నుంచి కాదు మొదలవ్వాల్సింది. ఏది ఉన్నా మీరు మౌనంగా భరించడం కాదు, బయటికి రండి, ధైర్యంగా నిలబడండి అనేదైతే చెప్పాలి. బయటికి రావడానికి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. అందరూ పెట్టి పుట్టి ఉండరు. హ్మ్. ఇండస్ట్రీ అంత సేఫ్ అయితే తాతలైపోతారు, తండ్రులైపోతారు, కొడుకులైపోతారు. ఇప్పుడు మనవాళ్ళు, ముని మనవాళ్ళు కూడా ఎందుకు ఇండస్ట్రీలో ఉంటారు? ఆడవాళ్ళు ఈ కుటుంబాల్లో ఆడవాళ్ళు లేరా? హ్మ్. ఆడవాళ్ళు లేరా? వాళ్ళకి డబ్బులక్కర్లేదా? వాళ్ళు బిజినెస్‌లు చేయట్లేదా? ఇండస్ట్రీ అంత సేఫ్‌గా అయితే ఈ ఈ 4:30 కులాలే ఎందుకు, లేదా ఈ ఈ 3, 4, 2 కులాలే ఎందుకు ఎళ్తున్నాయి? హ్మ్. వాళ్ళకి వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు వాళ్ళే హీరోలా? వాళ్ళకే ముక్కు మొహాలున్నాయా? హ్మ్. ఆ మాత్రం అందగాళ్ళు, ఆ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఆ మాత్రం పెర్ఫార్మన్స్ ఇవ్వగలిగేవాళ్ళు మీరు సినిమా రంగంలో గాని, బయట గాని లేరని చెప్పగలరా? ఎందుకు వాళ్ళే వేళ్ళూరుకుని పాతుకుని రాజకీయ వారసత్వాల్లాగా సినిమా వారసత్వాలు కొనసాగిస్తున్నారు. ఎందుకు మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు రావట్లేదు? హ్మ్. 1, 2 కుటుంబాలొస్తే వచ్చారేమోనండి. సో, ఇవన్నీ ప్రశ్నలే. హ్మ్. కాబట్టి ఇండస్ట్రీ సేఫ్ కాదు అనడానికి మీ కూతుళ్ళని హ్మ్. సో, మీరు తేరే. సో ఇండస్ట్రీ సేఫ్ లేదంటారా? సేఫ్ లేదు గాబట్టి ఆడపిల్లలు రావట్లేదండి. హ్మ్. రకరకాల బిజినెస్‌లు చేస్తున్నారే వాళ్ళు. అవును. పెద్ద పెద్ద ఛాలెంజింగ్ బిజినెస్‌లు చేస్తున్నారే. హ్మ్. కానీ హీరోయిన్‌లుగా ఎందుకు లేరు? అవును. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా ఎందుకు లేరు? హ్మ్. ఎక్కడి నుంచో తెచ్చుకుంటారే. విదేశాల నుండి తెచ్చుకుంటారు. నార్త్ నుంచి తెచ్చుకుంటారు. హ్మ్. ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. మన ఇళ్ళల్లో అందమైన ఆడపిల్లలుంటే మనం ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం? హ్మ్. ఇవన్నీ ప్రశ్నలేనండి. హ్మ్. ఎంత ఓటరిచ్చినా, హ్మ్. ఎంత మసిబూసి మారేడుకాయలు చేసినా ఇవన్నీ ప్రశ్నలే ఉన్నాయి. అవును. కాబట్టి ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. విమెన్ పట్ల గౌరవం లేదా? కాస్టింగ్ కౌచ్ ఉందా? రెస్పెక్ట్ లేదా? సెక్షువల్ అబ్యూజ్ ఉందా? హ్మ్. ఇవన్నీ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందా? వీటికి వాళ్ళు లేదు అని ఎన్‌ష్యూర్ చేస్తే మాకు చాలు. హ్మ్. మేమేం బ్రాండింగ్ చేయట్ల. హ్మ్. ఇండస్ట్రీ ఇంతమందికి అన్నం పెడుతుంది, ఇంతమందికి బతుకునిస్తుంది కాబట్టి అది నిలబడాలి. హ్మ్. అందులో మహిళలకు భద్రత ఉండాలి. హ్మ్. మహిళలు సెక్యూర్డ్‌గా ఉండాలి. స్వేచ్ఛగా పని చేసుకోవాలి హ్మ్. అని మేము కోరుతున్నాం. హ్మ్. ఈ క్రమంలో అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళుంటారు. మిస్‌యూజ్ చేసేవాళ్ళుంటారు. మగవాళ్ళు చేయొద్దంటే దాని ఉద్దేశ్యం ఆడవాళ్ళు చేయమని కాదు గదా! అవును. అవును. ఆడవాళ్ళు కూడా చేయొద్దనే హ్మ్. చెప్తాం మేము. రైట్.